నేనైతే మార్నింగ్ 9 కోసం బీరకాయ రోటి పచ్చడి అయితే చేశానండి. బీరకాయ రోటి పచ్చడి చేసి అన్నం అయితే వండాను. కొద్దిగా అన్నం తింటాడు. అన్నం తినేసి కొంచెం అన్నం తీసుకొని వెళ్తాడనమాట బాక్స్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను స్ప్రౌటెడ్ పెసలు అయితే చూపిస్తున్నాను. నేను పెసలు అయితే చేశానండి. ఆ పెసర్లు మొలకెత్తిచ్చి ఆ పెసర్లు అయితే తింటామన్నమాట. అండ్ దెన్ వచ్చేసరికి మా సైడ్ బస్తర్ పిక్కలు అంటామన్నమాట మేమైతే. మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేము ఇది టమాటా వేసుకొని కూర అయితే చేసుకుంటామన్నమాట. ఈరోజు అయితే నేను గోబీ వేసి గోబీ టమాటా అలాగే ఈ పిక్కలు బస్తర్ పిక్కలు ఈ పిక్కలు వేసి కర్రీ అయితే చేస్తాను. ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానండి. తప్పకుండా చూసేసేయండి. మా ఊరు సైడ్ ఈ పిక్కలు అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను పాలు అయితే బాయిల్ చేసేస్తున్నాను. ఒక పక్క మిల్క్ బాయిల్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఇంకో పక్క చాయ్ పెట్టేసుకున్నాను. అండ్ దెన్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. కాలీఫ్లవర్, ఆ తర్వాత ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ దెన్ బాండీ పెట్టేసుకున్నాను. ఒక పక్క చాయ్ పెట్టుకున్నాను చెప్పాను కదా. చాయ్ మరిగిపోయిందని చెప్పేసి స్ట్రెయిన్ చేసేసి బాండీ అయితే పెట్టేశానండి అటువైపు. బాండీ పెట్టేసి నేను ఇంకా కర్రీ అయితే చేసేస్తాను. అంటే కుకింగ్ అయిపోతే అదేను మా హస్బెండ్ లంచ్ చేసేసి ఆఫీస్కి వెళ్తారనమాట. సో అందుకని చెప్పేసి త్వరగానే లంచ్ చేసేస్తారు. 12:30 ఆ టైంకి అయితే లంచ్ చేసేస్తారు. అందుకని చెప్పి నేను 9:30 ఆ టైం కల్లా కుకింగ్ అయితే చేసేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే బాండీ పెట్టుకున్నాను. ట్రైపాడ్కి కొత్త ఎక్స్టెన్షన్ అయితే తీసుకున్నానండి. మీకు ఆల్రెడీ చూపించాను కదా లాస్ట్ వీడియోలో. అండ్ దెన్ బాండీ పెట్టేశానండి. యాక్చువల్గా ఓల్ని పిక్కలు టమాటా కూడా చేసుకుంటాము. అండ్ దెన్ పిక్కలు బంగాళదుంప టమాటా చేసుకుంటాము. అండ్ దెన్ గోబీ బంగాళదుంప బస్తర్ పిక్కలు టమాటా కూడా చేసుకుంటాం అనమాట. ఈరోజు అయితే మాత్రం నేను ఓన్లీ గోబీ టమాటా పిక్కలు అయితే చేస్తున్నాను. మా హస్బెండ్కి ఈ బస్తర్ పిక్కలు అనేది చాలా ఇష్టం అండి. మేమేం పెద్ద ఇష్టంగా తినము. నేను కానీ సౌమ్య కానీ మా నాయన కానీ పెద్ద ఇష్టంగా తినము, కానీ మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఈ కర్రీ అయితే చేస్తున్నాను. ఆ బస్తర్ పిక్కలు వచ్చేసరికి మొన్న మా నాన్నగారు వచ్చారండి. మా నాన్నగారు ఏదో పని మీద అహ్మదాబాద్ పెళ్ళికి వెళ్తున్నారనమాట. మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తున్నారు. వెళ్తా హైదరాబాద్ అయితే వచ్చారనమాట. సో అప్పుడు తీసుకొని వచ్చారు ఇంటి దగ్గర నుంచి. ఈ బస్తర్ పిక్కలు వచ్చేసరికి హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాస్లో దొరుకుతాయండి. అంటే కూకట్పల్లి అలాగే ఇంక ఏరియాలో దొరుకుతాయో నాకు తెలీదు. మా వాళ్ళు కూకట్పల్లిలో ఉంటారు కాబట్టి మా రిలేటివ్స్ చాలామంది వాళ్ళైతే చెప్పారనమాట నా పిక్కలు ఇటు సైడ్ దొరుకుతాయని. అలాగే ఇంతకుముందు మేము కూడా కొనుక్కున్నాము పిక్కలు. అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ బస్తర్ పిక్కలు అయితే మేము కూడా తీసుకున్నాం అనమాట. సో అందుకని మాకు ఒక ఐడియా ఉంది, కేపీహెచ్పి సైడ్ అయితే దొరుకుతాయి అని చెప్పేసి. చందానగర్లో దొరకవండి. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ కూడా అసలు ఎవరికి తెలియదు కూడా అవి ఏంటి అంటున్నారు. అండ్ దెన్ చిక్కుడు గింజలని, తర్వాత అలసంద గింజలు ఇవన్నీ తెలుసు మా వాళ్ళకి, అదే మా ఫ్రెండ్స్కి. వీటి గురించి అయితే తెలీదు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి కర్రీ విషయంలోకి వస్తే పచ్చిమిర్చి వేసాను, తర్వాత ఆవాలు జీలకర్ర, తర్వాత ఆనియన్స్ వేసేసాను, పసుపు వేసాను, కొంచెం చిటికెడు పసుపు వేసేసి బాగా మగ్గించేసి కొంచెం సాల్ట్ కూడా వేసానండి. అండ్ దెన్ కరివేపాకు వాష్ చేసేసుకొని కరివేపాకు కూడా వేసేసాను. యాక్చువల్గా ఇది స్టీల్ బాండీ ఈ మధ్య నేను డిమార్ట్లో అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది, స్టడీగా ఉంది. అండ్ దెన్ బాండీ కూడా చాలా వెయిట్ ఉందన్నమాట. నేను ఇక్కడ కర్రీ చేయడానికి ఈ బాండీ అయితే యూస్ చేశాను. అండ్ దెన్ ఇక్కడ నా చాపింగ్ బోర్డ్ అయితే మధ్యలో కిరిగిపోయిందండి సడన్గా. ఎందుకనో తీస్తున్నా వాష్ చేద్దామని చెప్పేసి సడన్గా ఇరిగిపోయిందనమాట. అసలు అర్థం కాలేదు, ఎందుకు మధ్యలోకి పగిలిపోయింది. అసలు చాలా బాగుండేదండి, చాలా బాగా యూజ్ చేసేదాన్ని కూడా. అండ్ నేను బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, స్టీల్ చాపింగ్ బోర్డ్ అనమాట. అదైతే కిటికీ దగ్గర ఉంది కదా, అది స్టీల్ చాపింగ్ బోర్డు. నేను ఒక 2-3 చాపింగ్ బోర్డ్స్ అయితే ఉంచుకుంటానండి. అంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కలా కట్ చేస్తాను అనమాట. ఇంతకుముందు అయితే ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ కూడా ఉండేది. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ యూజ్ చేయకూడదు అంటున్నారని చెప్పేసి తీసేసాను అది చాలా రోజులు. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులో కూడా 2 ఉండేవన్నమాట నాకు.
ఆ తర్వాత వుడెన్ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు ఉండగానే నేనైతే వుడెన్ చాపింగ్ బోర్డు కొన్నానమాట. వుడెన్ చాపింగ్ బోర్డు కొన్న తర్వాత ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు తీసేసాను. స్టీల్ చాపింగ్ బోర్డు అండ్ దెన్ ఈ వుడెన్ది ఉండేది. ఇప్పుడైతే ఓన్లీ స్టీల్ ఒక్కటే ఉందన్నమాట. మొత్తం అన్నీ పోయినాయి. మళ్ళీ ఏదో ఒకటి కొంటాను. అంటే అయితే వుడ్ కానీ లేదంటే ఏది కొంటే బెస్ట్ అంటారు? ప్లాస్టిక్ది కానీ కొందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ప్లాస్టిక్ మంచిది కాదు నాకు తెలుసు. అండ్ దెన్ వుడెన్ ఏమో ఇలా మధ్యలోకి పగిలిపోయింది. నాకు అర్థం కావట్లేదు ఏది కొనాలి ఏంటి అనేది. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా సజెషన్ ఇవ్వండి కమెంట్ సెక్షన్లో. నాకు అర్థం కావట్లేదు, అందుకని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. అండ్ దెన్ కర్రీ విషయంలోకి వస్తే మీరు చూసారు కదా, ఒక 4 టమాటాలని నేనైతే మిక్సీ చేసి గ్రేవీ చేశాను అనమాట. గ్రేవీ చేసేసిన తర్వాత ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత నేనైతే మిక్సీ చేసిన టమాటా గ్రేవీని ఇందులో వేసేసాను. వేసినప్పుడే ఏవైతే బస్తర పిక్కలు ఉన్నాయో అవి వాష్ చేసుకొని ఆ బస్తర పిక్కలు కూడా ఇందులో వేసుకున్నాను. కర్రీ అయితే చాలా బాగుందండి. అండ్ దెన్ నేను ఇంకో పక్క బీట్రూట్ ఫ్రై కూడా చేస్తున్నాను. బీట్రూట్ ఫ్రై, బీరకాయ రోటి పచ్చడి అండ్ దెన్ పిక్కలు టమాటా కర్రీ. ఇలాంటి బస్తర పిక్కలు కనుక దొరికితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆ రోజు షష్ఠి, అంటే అది సుబ్రహ్మణ్య షష్ఠి అనమాట. సో సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోద్దామని చెప్పేసి సుబ్రహ్మణ్య షష్ఠి అనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే నా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇది చందానగర్లో వెంకటేశ్వర స్వామి గుడి అండి. 9 అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. నేను, సౌమ్య, మా హస్బెండ్ మేము ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. జనాలు అయితే బీభత్సంగా ఉన్నారండి. ఇంకా అయినా సరే మేము వెళ్ళి అక్కడ నెమ్మదిగా కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత మేమైతే సుబ్రహ్మణ్య స్వామికి పాలు, నీళ్ళు అలాగే కొబ్బరికాయ కూడా కొట్టామండి. వెళ్ళి అయిపోయిన తర్వాత మేమైతే దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళాము. అలాగే ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళామన్నమాట. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. రిటర్న్ ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసామండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా మా హస్బెండ్కి కాస్త ఫ్రీ టైం ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి బైక్ అయితే తీస్తాను అని చెప్పాను. నేను, సౌమ్య మేమిద్దరం కూడా ఇక్కడ బైక్ తీస్తున్నాం అనమాట. ఫస్ట్ సౌమ్య తీస్తుంది. యాక్చువల్గా నేను కొద్దిగా ఏమంటారు కొంచెం షేక్ అయ్యా, అంటే కొద్దిగా జంక్ వచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ తీస్తున్నాం అనమాట. ఆఫ్టర్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజే మేము తీయడం అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం భయపడ్డా ఫస్ట్ తీయడానికి. ఇక్కడ మా హస్బెండ్ని అంటే సౌమ్య వాళ్ళ బాబాయిని ఎక్కించుకొని నా బైక్ తీసిందండి. బాగానే తీస్తుంది, చక్కగా కాన్ఫిడెంట్గా నీట్గా ఎక్కడ తడబడకుండా బాగా తీస్తుంది సౌమ్య అయితే. కానీ నేను మాత్రం కొద్దిగా జంకుతున్నాను. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారా, ఎవరు అంటే అది స్విగ్గీ బాయ్ ఉంటాడు కదా, పైనుంచి బ్యాగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఏదో పార్సల్ అనుకుంటా. ఇంకా కిందకి దిగే పని లేకుండా ఈ ఐడియా చాలామంది యూజ్ చేసుకుంటారు అనుకోండి, చాలామందికి తెలుసు కూడా. అంటే కిందకి దిగే పని లేకుండా ఒక కవర్కి బ్యాగ్ పెట్టేసి కిందకి తాడుతో పడేస్తారు. ఆ బ్యాగ్లో పార్సల్ పెట్టేసి పైకి లాగేసుకున్నాడు అనమాట అబ్బాయి అయితే. అండ్ నేను ఇక్కడ చెప్పాను కదా వాళ్ళ బాబాయ్ని ఎక్కించుకుందని. బాగా తీస్తుందండి కాన్ఫిడెంట్గా చక్కగా. నేనైతే ఇంకా వెనక ఎక్కించుకొని అయితే తీయలేదు ఇప్పటి వరకు. నేనైతే ఒక్కదాన్ని తీస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు ఎందేందో ఎండ బాగా కుడుతుంది, అట్ ద సేమ్ టైం చలి కూడా అట్లనే వేస్తుందన్నమాట. ఈ మధ్య అయితే వణుకు పుట్టించే చలి ఇస్తుందండి హైదరాబాద్లో. ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను బైక్ డ్రైవింగ్. స్టార్టింగ్లో అయితే కొంచెం జంకేసింది, కానీ తర్వాత ఇంకా అలా బాగానే తీస్తూ ఉన్నాను అనమాట. అండ్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం హై ఉందన్నమాట, అంటే కొంచెం ఎత్తుగా ఉంది. సో ఆ ప్లేస్లో తీయడానికైతే కొంచెం టెన్షన్ పడ్డాను. అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడైతే సైడ్కి వెళ్ళిపోతున్నాను. చూసారా సైడ్కి ఎట్లా బెండ్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఏమో అక్కడక్కడే తిరుగుతున్నారు, నేను ఎక్కడ బండి పడేస్తానా అని టెన్షన్ అనమాట.
అండ్ దెన్ నేనైతే ముందరకి వెళ్ళిపోయాను. అక్కడ యాక్చువల్గా ఇది 4 రోడ్ టైప్లో ఉంటుంది అనమాట. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి బైక్లు వస్తూ ఉంటాయి, కార్లు కానీ. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ భయపడ్డారు. నేను అంత ముందర వరకు వెళ్ళే తలకి నా వెనక వచ్చారనమాట. యాక్చువల్లీ నేను అక్కడ దాకా వెళ్ళొద్దని చెప్పాను కదా అని అయితే చెప్పారనమాట. యాక్చువల్గా ఇక్కడిక్కడి దగ్గరలో తీయమన్నారు బైక్ అయితే. నేను ముందర వరకు పోయాను. ఇది వచ్చేసరికి ఇంకా రేపటి వ్లాగ్ అండి. నెక్స్ట్ కిట్టి వ్లాగ్ అనమాట, మా లేడీస్ కిట్టి వ్లాగ్. ఓకేనా, బాయ్.